హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగర్ పాండా. నేను ఇప్పుడైతే ఉప్పల్ వెళ్తున్నాను. ఎందుకంటే నేనైతే రూమ్ షిఫ్ట్ అవుతున్నా మాదాపూర్ నుంచి నారపల్లి. అందుకైతే వెళ్తున్నాను. ఎందుకంటే నా అక్కడ వచ్చేసి అయితే 2 బైక్స్ ఉన్నాయి. డామినో 250 పల్సర్ 220. ఫస్ట్ దీన్ని పెట్టేసి వచ్చి మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళాలి. అందుకైతే వెళ్తున్నాను ఇప్పుడు. అసలు ఇప్పుడు కూడా వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు నాకైతే. ఎందుకంటే నేను ఫస్ట్ బ్లాగ్ చేసినప్పుడు అయితే నా అడాప్టర్ మొత్తం పోయింది, ఒక చిన్న పిన్ పోయి. తర్వాత ఫస్ట్ బ్లాగ్ రికార్డ్ చేశాను. అది డ్యూరేషన్ ఒక 3 minutes ఉంది. తర్వాత కూడా రికార్డ్ చేశాను, కానీ ఇన్స్టిట్యూట్లో ఒక TRRS to 2RS కన్వర్టర్ అని ఉంటుంది, అడాప్టర్ టు మైక్ కనెక్ట్ చేసేది. అదైతే మిస్ అయిపోయింది. నేనేమో వాయిస్ రికార్డ్ అవుతుందేమో అని రికార్డ్ చేశాను, కానీ వాయిస్ అయితే ఏం లేదు దాంట్లో. అందుకే నా ఫస్ట్ బ్లాగ్ కూడా 3 minutes 50 seconds ఏమో ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది బ్లాగ్. ఇప్పుడు కూడా కొత్త మైక్ వచ్చింది, దీంట్లో అసలు వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో తెలియదు నాకైతే. అసలు నేను చెక్ కూడా చేయలేదు అసలు వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో కూడా. వెళ్ళిన తర్వాత వీడియో తీసిన తర్వాత అయితే చూసుకోవాలి నేను. హైదరాబాద్లో అయితే ఎండలే సాగు కొడుతున్నాయి బాగా. అసలు బయట అయితే ఎక్కువ ఉండలేకపోతున్నాము ఎండకి. వచ్చేసేపు వెళ్ళొస్తే నాకైతే హెడ్ఏక్ వచ్చేస్తుంది మొత్తం. నేను కూడా వెళ్ళలేదు, సాయంత్రం బయలుదేరకుండా మధ్యాహ్నం అయితే బయలుదేరాను. టైం వచ్చేసి 3 o'clock అలా అవుతుంది. ఇప్పుడైతే బీభత్సంగా ఉండేది ఎండ అయితే. హెల్మెట్ లోపలికి అయితే నాకైతే గాలి కూడా రాదు. ఎందుకంటే అది గోప్రో మౌంట్ ముందు అది ఉంటుంది కదా, ఎయిర్ వచ్చేది, దాన్ని అయితే మొత్తం ఎంసీల్తో అయితే కవర్ చేస్తాను మొత్తం. లోపలికి అయితే గాలి కూడా రాలేదు, లోపల మొత్తం అయితే చెమట ఉంది. తప్పదు ఇక. అయితే నేను రీసెంట్గానే మా ఇంటికి అయితే వెళ్ళాను. అప్పుడు ఒక 3 vlogs ప్లాన్ చేశాను, కానీ ఆ పిన్ పోవడం వల్ల చేయలేకపోయా. అయితే మా ఇంటికాడ కూడా చాలా ట్రై చేశా, కానీ ఒక 2-3 pins కొని ట్రై చేశా, కానీ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. అంటే నేను ఫస్ట్ చెక్ చేసినప్పుడు అయితే వచ్చింది, కానీ అదే మూవింగ్లో అన్నప్పుడైతే రాలేదు. అయితే అప్పుడు మా బాబాయ్ కొడుకుది డ్యూక్ 258 ఉంది, దాని మీద ఒక 2 vlogs ప్లాన్ చేశాను, కానీ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. అయితే మళ్ళీ ఇంకో లాంగ్ రైడ్ ఏంటంటే పాల్వంచ టు హైదరాబాద్, అది కూడా వ్లాగ్ ప్లాన్ చేశా, కానీ ఇక పిన్ పోవడం వల్ల నేనైతే వ్లాగ్ రికార్డ్ చేయలేకపోయా. నేను ఎప్పటి నుంచి అయితే మోటో వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, అప్పటి నుంచి ఏదో ఒకటి అవుతుంది. ఒకసారి ఏమో అడాప్టర్ పోయింది, తర్వాత పిన్ పోయింది, తర్వాత ఏమో నాకు టైం కుదరట్లేదు చేద్దామంటే. నేను కూడా ఒక 2-3 క్లాసెస్కి అయితే వెళ్ళలేదు, దానివల్ల కొంచెం నాకు క్లాసెస్ అంత అర్థం కాలేదు. అందుకే ఇక దాని మీద కొంచెం ఫోకస్ చేసి నాకు కూడా ఇంకా టైం కుదరలేదు వ్లాగ్ చేద్దామంటే. కానీ ఇప్పుడు ఏమన్నా పెద్ద రైడ్స్ చేద్దామంటేనేమో ఈ ఎండలకి తట్టుకోలేము. వెళ్ళొచ్చులే, కానీ నాకంత ఎండలో వెళ్తే నాకైతే అంత కష్టమవుతుంది. మొత్తం బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోయి అంతే ట్రావెల్ చేయలేము ఇంత ఎండలో అయితే. నేను ఏమైనా ట్రిప్స్ వేద్దామన్నా కూడా నాకు ఆడైతే ఇప్పుడైతే అంత బడ్జెట్ లేవు. ఎందుకంటే రీసెంట్గానే నేనైతే డ్రోన్ అయితే పర్చేజ్ చేశాను, DJI-Mini 4 Pro. ఇక్కడైతే తీసుకోలేదు, కానీ యూఎస్లో తీసుకున్నా. మేలో అయితే నాకు వస్తుంది. అంటే మా అన్నయ్య ఉంటాడు, మా అన్నయ్య తీసుకొస్తాడు అక్కడ నుండి. ఉన్న డబ్బులు మొత్తం నేనైతే ఎక్విప్మెంట్కి పెట్టేశాను. ఎందుకంటే నాకు కూడా సినిమాటోగ్రఫీకి అయితే పనికి వస్తుంది కదా. అందుకు ఇక్కడ రేవ్ చేద్దాం. దీంట్లో క్రేజ్ వస్తుంది సౌండ్కి. ఇంకొక
Insta360 కూడా అయితే తీసుకోవాలి. అది కూడా మ్యాక్సిమం ఒక 10-15 డేస్లో అయితే తీసుకుంటాను. ఎందుకంటే కొంచెం ఇన్స్టాగ్రామ్లో కొంచెం రీల్స్ చేస్తే రీచ్ పెరుగుతుంది కదా, దాని నుంచి ఏమన్నా యూట్యూబ్లో కూడా పెరిగితే కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా దీనికైతే ఇప్పట్లో అయితే రైడ్ ప్లాన్స్ అయితే ఏం లేవు. ఫస్ట్ దీనికైతే క్రాష్ గార్డ్స్, శాడిల్ బ్యాక్ స్టే, అంటే టాప్ బాక్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ చేపియాలి. అట్లనే రైడింగ్ గేర్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే రైడ్కి వెళ్ళాలంటే ఫస్ట్ సేఫ్టీ అయితే మనకి రైడింగ్ గేర్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 25,000 అలా అవుతుంది. అంటే తీసుకుంటే ఒకేసారి మంచిది తీసుకోవాలని రైనాక్స్ చూస్ చేసుకున్నా. ఇప్పుడు నార్మల్గా తీసుకున్నా కూడా బాగానే ఉంటుందిలే, కానీ నేను ఎప్పటి నుంచి అయితే రైనాక్స్ అంటే చాలా ఇష్టం నాకు. అంటే చాలామంది మోటో బ్లాగర్స్ కూడా అదే యూజ్ చేస్తారు కదా. రీసెంట్గానే శ్రీమాన్ సన్నీ బ్రో యాక్సిడెంట్ అయినప్పుడు కూడా రైనాక్స్ వల్ల అయితే చాలా హెల్ప్ అయింది బ్రోకి. అందుకే ఇక రైనాక్స్ తీసుకుందామని అనుకుంటున్నా. కానీ దానికి కూడా మనీ అడ్జస్ట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది నాకు. అసలు నేను మెయిన్ రీజన్ షిఫ్ట్ అయ్యేది ఉప్పల్కైతే ఇక ఫుట్బాల్ గురించే. అంటే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్, ఒక ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనేది. కానీ నాకు కూడా అంత అంటే సపోర్ట్ ఉండదులే, కానీ ఏదో హ్యాపీనెస్. ఇక్కడ తార్నాకలో ఫుట్బాల్ క్లబ్ ఉంటుంది, కానీ దానికి సెలెక్ట్ అవ్వాలంటే మాత్రం చాలా హార్డ్ వర్క్ చేయాలి. నేను ఫుట్బాల్ వదిలేసి అయితే మినిమం ఒక 7 years అవుతుంది. ఎందుకంటే ఇక మనకాడ ఫుట్బాల్ అంత ఫేమస్ అయితే కాదు. ఈ ఫీఫా నుంచి, లాస్ట్ ఫీఫా నుంచి అయితే ఎక్కువ చూస్తున్నారు, కానీ లేదు అంత సపోర్ట్ అయితే లేదు. మాకాడ కూడా చిన్నప్పటి నుంచి మాకే సపోర్ట్ లేదు అంతగా. జస్ట్ ఏదో లాస్ట్ ట్రై చేద్దామని. కానీ ఫుట్బాల్ క్లబ్ అయితే ఎత్తుక్కోవాలి ఫస్ట్. రోజు ఉప్పల్ నుండి యూసఫ్ కూడా వెళ్ళాలి నేను. నా ఇన్స్టిట్యూట్ వచ్చేసి అయితే యూసఫ్ గూడలో. కానీ ఇంకా తప్పదు ఇంత దూరం. కానీ అదే ఆలోచిస్తున్నా, బండి మీద వెళ్ళాలా లేకపోతే మెట్రోలో వెళ్ళాలని. బండి మీద వెళ్ళాలంటే నేను వచ్చేసి 2:30కి అలా బయలుదేరాలి. నా ఇన్స్టిట్యూట్ టైమింగ్ అయితే 4 o'clock 4 to 5 అంతే, జస్ట్ ఒక 1 hour. ఈవినింగ్ అయితే రావచ్చులే, కానీ 2:30కి బయలుదేరాలంటే ఎండగా చచ్చిపోతాం. ఫస్ట్ చూడాలి మెట్రోలో వెళ్ళాలా. మాదాపూర్లో ఉన్నప్పుడైతే నాకు ఇన్స్టిట్యూట్కి వచ్చేసి ఒక 5-6 kilometers అంతే ఉంటుంది డిస్టెన్స్. కానీ నారపల్లి నుంచి అయితే ఇప్పుడు ఒక 30 kilometers ఉంది. చూడాలి ఇక. అసలు ఫస్ట్ ఒకరోజు పోయి చూడాలి, బండి మీద ఒకరోజు, మెట్రోలో ఒకరోజు చూడాలి వెళ్ళి, అంటే ఎంత టైం పడుతుందా నైట్. ఇక్కడైతే ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ఉంటుంది ఉప్పల్. అసలు నేనైతే హైదరాబాద్లో అయితే అంత తిరగను. వచ్చి ఒక 3 years అలా అవుతుంది. కానీ హైదరాబాద్కి ఫస్ట్లో తిరిగేవాళ్ళం బాగా, ఇక తర్వాత అంత తిరిగేవాళ్ళం కాదు, ట్రావెల్ చేయదు. ఇంతకుముందు నైట్ అవుట్స్ కూడా చాలా ఎక్కువ అయ్యేటి. కానీ ఇప్పుడు అసలు అయితే బయటికి పోవడమే మానేసాం. ఎప్పుడు రూమ్ అంతే. ఇప్పుడు అంటే బయటికి పోయి కూడా అంత వేస్ట్ అనిపించేది మాకు. అంటే రూమ్లో ఉన్న ఏదో ఒక నేర్చుకోవచ్చాను ఎడిటింగ్ స్కిల్స్. ఎందుకంటే నేను సినిమాటోగ్రఫీ ముందైతే VFX కోర్స్ చేశాను. జాబ్స్ ఉన్నాయిలే, కానీ శాలరీస్ అయితే చాలా తక్కువ ఉంటాయి వాటిలో. అవి ఇచ్చేది నాకు అసలు సరిపోను కూడా సరిపోదు శాలరీ మనకి.
అదే ఫ్రీలాన్స్ చేసుకుంటే దానికంటే ఎక్కువ వస్తాయి. ఫ్రీలాన్స్ చేస్తున్నా కానీ ఫ్రీలాన్స్ అయితే అంత దొరకట్. అంటే నేనైతే అంత కాన్సన్ట్రేట్ చేయలే ఇక. అంటే ఇక అంత చదువుకొని అంత నేర్చుకున్న తర్వాత అంత శాలరీ అంటే చేయబుద్ది కాదు ఫస్ట్. సినిమాటోగ్రఫీలో కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కానీ మన హార్డ్ వర్క్ ఉంటుంది ఏదన్నా. అంటే మన స్కిల్ టాలెంట్ బట్టి ఉంటుంది మనం తీసే టెక్నిక్స్. నేను ఒక్కలైతే నా చిన్నప్పుడు వచ్చా కానీ ఈ రోడ్లు అయితే ఎప్పటికీ బాగోడు. చిన్నప్పుడు ఎలా అయితే చిన్నప్పుడైతే ఇంకా దారుణంగా ఉండేది. నేను వచ్చినప్పుడు అంటే ఒక 7 years బ్యాక్ అనుకోండి, అంటే నా 10th ఆ టైంలో. అసలు ఒక 10 రోజులు వీటిలో బండి తిప్పితే కండిషన్ ఉన్నది కాస్త మొత్తం పోతుంది బండిది అయితే. అన్ని గుంటలు ఉన్నాయి ఇట్లా. కానీ ఇప్పుడు నేను మాదాపూర్ నుంచి షిఫ్ట్ అవుతున్నా అంటే ఒక పెద్ద సిటీలో నుంచో నాకైతే ఒక పల్లెటూరులోకి వచ్చినట్టుంది. ఎంత కదా మాదాపూర్ అంటే మొత్తం హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇవన్నీ ఉంటాయి. ఇటైతే ఏముండవు అంతగా. అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, సిటీకి అంత గోల్ ఉండగానే ఇటైతే వస్తున్నా. కానీ నాకు ట్రావెల్కి ఒక్కటే ఇబ్బంది. కానీ నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడైతే మా డ్యూక్ 250 Gen 3 నడిపాను. కానీ దాని ఫుల్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే అది ఇక నేకుడు కదా, ఇదైతే టూరింగ్. రెండు 250cc కానీ దానికి దీనికి కొంచెం పవర్ అండ్ టార్క్ కొంచెం పెరుగుతాయి ఫిగర్స్. కానీ అది చాలా స్మూత్ ఉంది బండి. అంటే నేను ఫస్ట్లో రిలీజ్ చేసినప్పుడు ఫొటోస్లో చూసాను కానీ అంత నచ్చలేదు. తర్వాత బయట చూస్తేనైతే బాగుంది. Gen 3 ఈజీగా 150 అయితే వెళ్తుంది అది. ఆఖరి దాంట్లో 6th gearలో కూడా ఫుల్ ఉంది. ఈ ట్రాఫిక్లో అయితే అసలు మనం హై స్పీడ్స్లో వెళ్ళలేకపోతున్నాం. ఈ స్లో స్పీడ్స్ వెళ్తేనేమో ఇంజన్ వేడెక్కిద్ది. నేను పాయింట్ కూడా వేసుకోలేదు, షార్ట్ వేసుకొని వచ్చాను. దానివల్ల మొత్తం హీట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ బైక్ వచ్చేసైతే 220. 220 ఉన్నప్పుడైతే నాకు దాని మీద పెద్ద పెద్ద రైడ్లు అయితే చేశాను. కానీ అప్పటికి నాకు కూడా గోప్రో ఉంది కానీ మైక్ సెటప్ కానీ అడాప్టర్ కానీ అయితే ఏం లేవు. 220 అయితే పికప్ అయితే చాలా బాగుంటుంది. దాని మీద రైడ్స్ అంటే వైజాగ్ వెళ్ళా, చెన్నై, తిరుపతి, పాండిచ్చేరి, ఇంకా చిన్న చిన్న రైడ్స్ అయితే వెళ్ళాను. కానీ దాని మీద వెళ్తే ఏంటంటే చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంచెం లీన్ అవ్వాలి కదా. ఇదైతే చాలా హైట్ ఉంటుంది. నాకైతే ఇప్పటివరకు బ్యాక్ పెయిన్ అయితే ఏం రాలేదు. అంటే ప్యూర్లీ టూరింగ్ సెగ్మెంట్ కాబట్టి అంతేం ఉండదు. కూడా ఆల్మోస్ట్ అయితే ఇక నారపల్లి అయితే రీచ్ అయిపోయారు. నాకైతే ఒక 1 hour అయితే అలా పట్టింది నాకు. ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది. అంటే సికింద్రాబాద్, ప్యారడైజ్ అక్కడ
హెవీ ఉంది అప్పుడైతే ట్రాఫిక్. దీని మీద అయితే అసలు సిటీలో అయితే 6th గేర్ వేసే ఛాన్స్ కూడా ఉండదు. చేస్తే ఇలాంటి హైవేలలోనే చేయాలి. దీన్ని 6th గేర్ వేసిన తర్వాత బండి అయితే ఫుల్ స్మూత్ అయిపోద్ది బండి. నెక్స్ట్ మంత్ అయితే ఒక ప్లాన్ చేస్తే ఒక రైడ్కి అయితే ఒక 500-600 కిలోమీటర్స్ లోపల. ఇక్కడ నుంచి అయితే యూటర్న్ తీసుకోవాలి. ముందు నుంచి వెళ్దాం మనం. మేలో అయితే పక్కా గోవా వెళ్తాం, కానీ బండి మీద అయితే వెళ్ళను. ఎందుకంటే ఒక 4-5 మెంబర్స్ వెళ్తాం కాబట్టి వాళ్ళని వెళ్ళిపోకుండా నేనైతే బైక్ ట్రై చేయాలి. ఈ డామినార్ని కనుక దాని టాప్ స్పీడ్ దాన్ని ఫీల్ చేయాలంటే మాత్రం హైవేసే పర్ఫెక్ట్. ఇక సిటీలో అయితే 3rd-4th గేర్ అయితే మించలేము మనం. ఇక్కడైతే యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్. దారి తప్పలేదు దారి. So that's it for today guys. Thanks for watching. See you in the next vlog.